హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహన్ లక్ష్మి బ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూస్తాము. అంటే ఇది అందరికీ తెలిసిందే, బట్ మేము మా విధంగా ఎలా చేస్తామో జస్ట్ చూపిస్తున్నాము అంతే. ఇక్కడైతే ఒక 4 ఫిష్ ఉన్నాయి, బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాము. దానికి నైఫ్తో ఘాట్లు పెట్టాలన్నమాట, ఎందుకంటే మసాలా లోపలికి బాగా వెళ్తుంది కాబట్టి. ఇలా అన్ని చేపలకి 2 వైపులు చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా చిన్నగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాము. మసాలా అంటే పెద్దగా ఏం లేదు, ఉప్పు, కారం, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. తర్వాత ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పి కొంచెం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసాము. అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని ఫిష్కి మసాలా అంతా బాగా పట్టేలా మంచిగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఫిష్కి బాగా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ కానీ లేకపోతే కడాయి కానీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. చూసారు కదా, ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత ఫిష్ వేసామంటే అంటుకోకుండా వస్తుంది అంతే. మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇలా ఫిష్ని జాగ్రత్తగా ప్యాన్ మీద వేసుకోవాలన్నమాట. ఇలా ఫిష్ వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకోవచ్చు అనమాట. మూత పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు, అది మీ ఇష్టం. మేమైతే పెట్టాము, ఎందుకంటే కొంచెం ఫిష్ ఉడుకుతుందని కొంచెంసేపు పెట్టి తీసేసాను. ఇప్పుడు ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు, ఫిష్ ఉడికినంత వరకు ఫ్రై చేసుకొని దించేసుకుంటే టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చాలా సింపుల్గా చేసాము, అందుకే ఈజీ రెసిపీ కాబట్టి పోస్ట్ చేస్తున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మేము ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే వచ్చేస్తుంది.